ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా, దయగల దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయతగా దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగులగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపమునందువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృప చూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయము చెయ్యగలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా రక్షణకర్త, నా
దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము వరకు మమ్మును నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మాట సెలవీయగా దాని ప్రకారమాయను, నీవు ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశాలమును సముద్రమును వేరుపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల మంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊది వానికి సాటి అయిన సహాయమును చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయ్యం పట్టిన వారిని విడిపించావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుష్టు రోగులను బాగు చేశావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రము మీద నడిచావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడకుందువు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరచదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించదను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెదకుడి మీకు దొరుకును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తట్టుడి మీకు తీయబడును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చెయ్యువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి బాధలలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులలో కూడా మిమ్మల్ని స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు దేవా, మిమ్మల్నే ఆశ్రయించినారు తండ్రి. కాబట్టి
ప్రతి పరిస్థితి నుండి మీరు వారిని విడిపించినారు, గొప్ప చేశారు, అత్యధికంగా ఆశీర్వదించారు దేవా. అయ్యా, ఆనాడు నీ బిడ్డల పట్ల గొప్ప సహాయాన్ని చేసిన దేవుడవు ఈనాడు నీ బిడ్డలమైన మా పట్ల కూడా గొప్ప సహాయాన్ని చేస్తారని నమ్ముచూ స్తుతిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా, హెచ్చించండి ప్రవ్వా. మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. నిత్యము మీ నీతిని, మీ రాజ్యమును వెదికే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఆ యొక్క పరలోకం కొరకు సిద్ధపడే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును, పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు, మా చదువులు, మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచారు. కాబట్టి మమ్ములనందరినీ పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు మీ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీరు మాకు తోడుగా లేకపోతే, మీరు మాకు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ సాధించలేము, వేటిని పొందుకోలేము దేవా. అయ్యా, ఈ దినమంతటి కొరకై ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత పెద్ద చదువు చదివినప్పటికీ జాబులు లేక ఖాళీగా ఉంటూ ఎంతో బాధలను అనుభవిస్తున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ఆర్థికంగా కృంగిపోతున్నారు ప్రవ్వా. అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల అధికారులకు మంచి హృదయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కని జాబు పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, కొరతలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బిడ్డలు ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా, పడిపోయిన వారిగా ఉంటుండగా మీరే వారిని లేవనెత్తండి దేవా. ప్రతి కొరతలన్నింటినీ కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులు, రోగాలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మొండి వ్యాధుల నుంచి బిడ్డని రక్షించండి దేవా. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి కన్నీరు కార్సు లేవలేని స్థితిలో సహాయం పొందుకోలేక దుఃఖిస్తుండగా, స్వస్థత రాక బాధపడుచుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఈ
దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరే కాపాడండి దేవా. సజీవులనుగా భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఫారెన్ వెళ్ళాలని, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఆర్థిక పరమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఫారెన్లో స్థిరపడిన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరినీ భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్లో తోడుగా ఉండండి దేవా. పని వారికి కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క మెటీరియల్ని మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. అలాగే గృహ నిర్మాణం కొరకు, ఇంకా ఇతర అక్కరల కొరకు లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేసుకుంటూ రకరకాలుగా నష్టపోతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి నష్టం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు ఘనంగా చక్కటి సంబంధం కుదిరి వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవిస్తూ మీ భయం భక్తి కలిగి నడుచుకునే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు వారి కుటుంబాలలో మనస్పర్ధలు, గొడవలు, కలహాలను బట్టి ఎంతో బాధపడుచుండగా మీరే వారి బాధలను దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో పనిచేసే దురాత్మ శక్తులను మీరే సంపూర్ణంగా దూరపరచండి. శత్రు భయాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో నిరుద్యోగ సమస్యను మీరు తీసివేయండి దేవా. ప్రతి బిడ్డకు కూడా వారు చదివిన చదువుకి చక్కటి జాబు పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మారుమూలల ప్రాంతాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచి దేవా. చిన్న బిడ్డల్ని మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. అయ్యా, దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని రక్షించండి. వారి చుట్టూ మీ దూతల నుంచండి దేవా. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. ఈనాడు బిడ్డలందరూ మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. జాబుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు లోబడి నమ్మకస్తులుగా పనిచేయటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది లేక
బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరే వారికి సహాయం చేయండి. కుటుంబంలో నిజమైన సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో అణగారిన స్థితిలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నీడ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎందరైతే కుటుంబ ప్రార్థనలు లేక ఉంటున్నారో అలాంటి కుటుంబాలతో మీరు మాట్లాడండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు భయం భక్తి కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలను బట్టి, చెడు స్నేహాలను బట్టి పాపంలో కూరుకుపోతున్నారు దేవా. హృదయపూర్వకంగా పాపం చేసేవారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి, చెడు నుంచి, వ్యసనాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సంతానం లేని లోటును తీర్చండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టలేదని అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు అయ్యా. నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు. దయచేసి ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, స్వంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత వారిని కోల్పోయిన వారిని మీరు ఆదరించండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని తొలగించండి, భయాల నుండి దూరపరచండి. బిడ్డల్ని మీరు పోషించండి, ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆయా రకాల జాబుల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంకా ఇతర ఎగ్జామ్ల కొరకు, జాబుల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరెవరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ఫీల్డ్లో ఉండి పని చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులలో తోడుగా ఉండండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరి ప్రవ్వా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా. ఈనాడు ప్రవ్వా, శుభకార్యములు, మంచి పనులు, సంతోషకరమైన దినములు వారి జీవితంలో లేవని బిడ్డలు ఎంతో మంది బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. శుభకార్యములు జరుగుటకు సహాయం చేయండి. మంచి దినములు వారి కుటుంబంలో చూసేలాగున మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి దేవా. అయ్యా, ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గుండె చెదరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడుచున్న వారికి మీరే న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయండి దేవా. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను మీరు కాపాడండి దేవా.
తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి ప్రవ్వా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి. తల్లి లేని వారికి తల్లిగా ఉండి ప్రేమించండి అయ్యా. బిడ్డల్ని భద్రపరచండి దేవా. విధవరాన్ల పక్షమున న్యాయం చెయ్యండి దేవా. విధవరాన్లందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి. బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీ యందు భయభక్తులు గలవారి కోరికను మీరు తీర్చండి దేవా. మీ యందు భయభక్తులు గలవారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వారు చేస్తున్న కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడవు తండ్రి. ఈ సమయాన భక్తిహీనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అందు భక్తిగల వారిగా మార్చండి దేవా. అనీతి మంతులను నీతిమంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భయం లేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవు తండ్రి. ఈ సమయాన కేవలం మీకే మొరుపెడుతున్నాము దేవా. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బాధ కలిగించే పరిస్థితుల నుండి మీరే మమ్మను కాపాడండి దేవా. కృంగుదల నిట్టూర్పుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు వారి బాధలను మీతో చెప్పుకుంటుండగా, వారి సమస్యలను మీతో పంచుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. ప్రతి బాధ నుండి సమస్య నుండి సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాల్లో అకాల మరణాలను మీరు తొలగించండి దేవా. మా జీవితాలలో పాపాన్ని శాపాన్ని తొలగించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపోయిన భార్య భర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డల హృదయంలో చెడ్డ తలంపులు, చెడు కార్యాలు, చెడు ఆలోచనలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారందరికీ చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డలకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను విడవక మా ఎడలు చూపుతున్న మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మంచి కాపరిగా మా ఎడల మీరుంటూ మా జీవితంలో లేమిని దరిద్రతను తీసివేసి మమ్మను నిత్యము కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ప్రార్థనలను ఆలకించే దేవుడు మీరే ప్రవ్వా. ఈ రీతిగా మా ప్రార్థనలకు జవాబిచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు దేవా. మీలాగా మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ప్రవ్వా. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి, సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరూ ఎంతో మంది బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, స్నేహితుల్ని బట్టి, సంఘస్థుల్ని బట్టి ఎంతో నిందించబడుతున్నారు దేవా. అవమానాల పాలవుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు బయటకు వెళ్ళాలంటే ఎంతో బాధపడుచున్నారు. భద్రత లేని వారిగా ఉంటున్నారు. ఏ సమయాన్ని ఏమి జరుగుద్దో అని భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తామో లేదో అని ఆందోళనలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా మీరే రక్షించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీరే వారికి సంరక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారు దేవా. ఎన్నో శ్రమల మధ్య కృంగి
కృంగిపోతున్నారు దేవా. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు తండ్రి. కష్టాల పాలవుతున్నారు, నష్టాలను అనుభవిస్తున్నారు, అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు, ద్వేషింపబడుచున్నారు దేవా. వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు, చెప్పుకోలేని బాధలతోటి కృంగిపోతున్నారు దేవా. పంచుకోలేని సమస్యలతోటి బాధించబడుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సమస్యల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చేయండి, అవివాహితులుగా ఉండకుండా సహాయం చేయండి, సంతులేని వారిగా ఉండకుండా సహాయం చేయండి, అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, రోగులుగా ఉండకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది మా కుటుంబం చెడిపోయింది, మా కుటుంబంలో అపవిత్రాత్మ ఉంది, మాలో ఒకరికి ఐక్యత లేదు, ప్రేమ లేదు, తరచూ అనారోగ్యము, సంతోషం లేదు, రకరకాల బాధలను అనుభవిస్తున్నాము అని బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను దర్శించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అపవిత్రాత్మను వారి కుటుంబంలో నుండి సంపూర్ణంగా దూరపరచండి. కుటుంబంలో మీరుండండి దేవా. శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక బాధపడుచున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతల మధ్య ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె కట్టుకోలేక బాధపడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, సరైన ఆహారం లేక ఎంతో ఆకలితో అలమటిస్తున్నారు దేవా. ఇలా రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. వారి పనులలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని, బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, సంపాదనంతా వృధా అవుతుందని, కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక ఎంతో బాధపడుతున్నామని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డలను ఆర్థికంగా ఆశీర్వదించండి. ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి దేవా. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా, మానసికంగా కృంగిపోయేవారిగా, డిప్రెషన్కి గురయ్యేవారిగా ఉంటున్నారు దేవా. వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. నాకేం జరుగుద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లలకు దిక్కెవరు అని కలవరంలో, ఆందోళనలో బ్రతుకుతున్నారు. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలలో ఉండే భయాలనన్నిటినీ మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల, భద్రతలో బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా సాయంకాలం మీ పాదాల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.